హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ కబుర్లు. అంతా ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఇది మండే వ్లాగ్. మార్నింగ్తో బ్రేక్ఫాస్ట్ ఉప్మా అయితే చేసేస్తున్నాను. మీలో ఎంతమందికి ఉప్మా అంటే నచ్చదు? నాకైతే చిన్నప్పటి నుంచి కూడా ఇష్టమే. కాకపోతే ఇలా సూజీ రవ్వతో కాకుండా బాంబే రవ్వనో బన్సీ రవ్వనో అండి, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బ్రౌన్ కలర్లో కొంచెం లావుగా ఉంటుంది. దాంతో మా అమ్మ ఉప్మా చేసేవాళ్ళు. బాగా టేస్టీగా అనిపించేది. కొంచెం షుగర్ వేసుకొని తింటే మంచిగా అనిపించేది. మండేస్ లంచ్ బాక్స్ టెన్షన్ ఉండదు, ఎందుకంటే ఆ రోజు ఆయన లంచ్ తీసుకెళ్లరు. సో బాబుకి కొంచెం ఉప్మా అలాగే డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫీడ్ చేసేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి స్కూల్కి అయితే పంపించేశాను. దక్షిత్ ఇప్పుడు నర్సరీ వెళ్తున్నాడు. ఓన్లీ 3 hours వేసుకో, అందుకని జస్ట్ ఫ్రూట్స్ ఏవైనా స్నాక్స్ పెట్టి పంపిస్తాను. యాజ్ సూన్ యాజ్ బాబు వెళ్ళగానే మన యాజ్ యూజువల్ అదర్ వర్క్ స్టార్ట్ అయిపోతాయి. ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కప్పు టీ పడాలి. సో పక్కన టీ పెట్టుకుంటూ నేనైతే కుకింగ్ స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ రైస్ వాష్ చేసి పెట్టేసుకుంటున్నాను. తర్వాత టీ తాగి కాసేపు రిలాక్స్ అయ్యాను. సండేస్ క్లీనింగ్ అన్న రాడు, సో మండే మార్నింగ్ నేనే క్లీన్ చేసేసుకుంటాను. ఈ పిల్లలు ఆడేది తక్కువ, చేసే మెస్ ఏమో ఎక్కువ. అసలే ఈరోజు చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. కొంచెం రిలాక్స్ అయినా మళ్ళీ లేజీ అయిపోతాను. సో అందుకని సాంగ్స్ ఫుల్ సౌండ్లో పెట్టుకుని పనులైతే చేయడం స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చేసాను. ఇక్కడ చాలామంది ఇండియన్ బ్రూమ్ స్టిక్ కన్నా ఇదే యూజ్ చేస్తారు. నాకైతే దీంతో ఊడ్చడం అస్సలు రాదు. ఏందో రోడ్లు ఊడుస్తున్నట్టుంది కదా. అబ్బా పనులు అయిపోయాయి, ఇంక ఫ్రెష్ అవుదామనే టైంకి వాషింగ్ మిషన్లో బట్టలు గుర్తుకొచ్చాయి. అవి ఆరేసి ఫ్రెష్ అయ్యేసరికి టైం 10:40 అయింది. ఇంకా దేవుని దగ్గర క్లీన్ చేసి పూజ అయితే స్టార్ట్ చేశాను. ఈ స్ఫటికలింగం నేను ఇండియాలో ఉన్నప్పుడు ఆన్లైన్లో తీసుకున్నాను. స్ఫటికలింగం ఇంట్లో పెట్టుకోవడం వలన చాలా లాభాలు, పాజిటివ్ వైబ్స్, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అంటారు. నిజం చెప్పాలంటే ఆ దేవుని మీద నమ్మకం ఉంచి మన ప్రయత్నం అయితే మనం చేయాలండి. అలాగే వీలైనంత వరకు ఎలాంటి సిచ్యువేషన్ కూడా పాజిటివ్గా తీసుకోవాలి, అలాగే పాజిటివ్గా థింక్ చేయాలి. అప్పుడే ఆయన కూడా మనతో ఉంటాడు. అలా సింపుల్గా నాకు తెలిసినంతలో పూజ చేసుకునేసి, అలాగే బోని చేని ఎప్పుడో 6 months బ్యాక్ తెచ్చిన ప్రింటర్కి కూడా పూజ చేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఎలాగో చాలా లేట్ అయింది, అందుకనే బ్రేక్ఫాస్ట్కి జస్ట్ ఫ్రూట్స్ అండ్ నట్స్ తీసుకున్నాను. దెన్ ఐ స్టార్టెడ్ కుకింగ్. ఈరోజు వంట బెండి ఫ్రై అండ్ పప్పు. మీరు చాలా కాన్ఫిడెంట్గా ఈ బాటిల్ గీ అనుకున్నారు కదా, కానీ కాదు, ఇది మా అమ్మ చేసి పంపిన పప్పుల పొడి. జస్ట్ మిడిల్ క్లాస్ థింగ్స్ బ్రో. ఇంతలో దక్షిగడు వచ్చే టైం అయింది. సో వాడిని పిక్ చేసుకుని ఇద్దరం కలిసి కాసేపు ముచ్చట్లాడుకొని భోజనం అయితే చేసేసాం. లంచ్ అయ్యాక దక్షిణ అయితే నిద్రపుచ్చాను. దక్షి పడుకున్నాక ఎప్పటి నుండో చేద్దామన్న పని ఒకటి గుర్తుకొచ్చింది. అదే షూ ర్యాక్ క్లీన్ చేయడం. అది క్లీన్ చేసే లోపల మా వారు ఆఫీస్ నుండి వచ్చేసారు. వస్తూ వస్తూ ఎవ్రీడే రిచువల్ లాగా టీ తెచ్చారు. అది తాగేసి బయటికైతే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి అంటే కరామాలో ఉన్న అలాదిల్ స్టోర్కి. ఈ స్టోర్ దుబాయ్లో వెరీ ఫేమస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ అన్నీ మన ఇండియన్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అంతేకాదు ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నో పెస్టిసైడ్స్ అండ్ న్యాచురల్ టేస్ట్తో ఉంటాయి. అందుకే ఇది అంత ఫేమస్ అంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ స్టోర్ యొక్క స్పెషాలిటీస్ ఏంటనేసి. అలాగే ఇక్కడ ప్యూర్ వీట్ ఆటా దొరుకుతుంది, వితౌట్ మిక్సింగ్ మైదా. మెయిన్ థింగ్, ఈ స్టోర్ స్పెషాలిటీ ఏంటంటే మన ఇండియాలో దొరికే ప్రతి చిన్న ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. అల్లాదిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వీట్ ఆటా. ఇది ఫ్రెష్గా అక్కడే ఆడిచ్చి మరీ ఇస్తారండి. అలాగే జొన్న పిండి, రాగి పిండి, ఓట్స్ పిండి, ఇలా మీకు ఏ ఆటా కావాలంటే ఆ ఆటా అక్కడే ఫ్రెష్గా ఆడిచ్చి మీకు కావాల్సిన క్వాంటిటీలో ప్యాక్ చేసి ఇస్తారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి. పైన వచ్చేసి కిచెన్కి సంబంధించిన థింగ్స్, హోమ్ డెకర్ ఐటమ్స్ అండ్ పూజకు సంబంధించిన అన్ని వస్తువులు అయితే ఇక్కడ దొరుకుతాయి. అలా అక్కడ కావాల్సినవి తీసుకుని సూపర్ మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ మధ్య ఏ సూపర్ మార్కెట్లో కూడా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అస్సలు బాగుండట్లేదు. అందుకని ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క ప్లేస్లో తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కావాల్సిన కొన్ని వెజ్జెస్ తీసుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. యాజ్ సూన్ యాజ్ ఇంటికి రాగానే మళ్ళీ కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. ఏది ఏమైనా మన హౌస్ వైఫ్కి ఈ కుకింగ్ అయితే తప్పదుగా.
ఈరోజు డిన్నర్కి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ డ్రమ్ స్టిక్స్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దామని అనుకుంటున్నాను. అంటే కేవలం 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో చికెన్ డ్రమ్ స్టిక్స్ అయితే కుక్ చేయబోతున్నాను. అది ఎలాగంటే బై యూజింగ్ ఎయిర్ ఫ్రైయర్. నేను యూజ్ చేసే ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసి న్యూట్రీ కుక్ అండి. ఎయిర్ ఫ్రైయర్ 100% హెల్దీ అని అయితే నేను చెప్పను, కానీ అలాంటి జంక్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. కాకపోతే మీరు ఎయిర్ ఫ్రైయర్ కొనేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, బాస్కెట్ ఎప్పుడు కూడా నాన్ స్టిక్ కంటే సెరామిక్ ఆర్ స్టెయిన్లెస్ బౌల్ అయితే బెటర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది ఎప్పుడు ప్రాపర్గా క్లీన్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు సెట్ చేసుకునే టెంపరేచర్ కూడా 200 మించి ఉండకుండా చూసుకోండి. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ టు ఫాలో వెన్ వీఆర్ యూజింగ్ ద ఎయిర్ ఫ్రైయర్. డీప్ ఫ్రై ఇష్టపడే వాళ్ళు మోర్ ఆయిల్ అవసరం లేకుండా ఇలా సింపుల్గా ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తుంది. కొంచెం టేస్ట్ విషయంలో కాంప్రమైజ్ అయితే అవ్వాలి. మంచి హెల్త్ కంటే ఆ మాత్రం కాంప్రమైజ్ అయితే అవ్వాలి కదా. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. చాలా ఈజీ అండి. ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేయగానే అక్కడ డిస్ప్లే అవుతున్న ఆప్షన్స్ ప్రాపర్గా యూజ్ చేస్తే చాలు. ఫస్ట్ మీరు స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ప్రీ హీట్ అయితే అవుతుంది. మీరు ఫుడ్ బిఫోర్ స్టార్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే యాడ్ ఫుడ్ అని ప్రీ హీట్ అయ్యాక మళ్ళీ ఆప్షన్ షో చేస్తుంది, అప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. దట్స్ యువర్ విష్. ఇక్కడ నేను ప్రీ హీట్ అయ్యాక చికెన్ డ్రమ్ స్టిక్స్ యాడ్ చేశాను. అక్కడ డిస్ప్లే అవుతున్న ఆప్షన్స్ని బట్టి మనము టైం కూడా సెట్ చేసుకోవచ్చు. ఓ పక్కన చికెన్ అవుతుండగా ఇంకో పక్కన నేను మా ఆయన కోసం అయితే వెజ్ కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే ఆయన వీక్లో ఓన్లీ 2 days మాత్రమే నాన్ వెజ్ తింటారు, రిమైనింగ్ డేస్ వెజ్ మాత్రమే తింటారు. సో మా వరకు చికెన్ చేసుకుని ఆయన వరకు వెజ్ కర్రీ చేస్తున్నాను. ఆల్రెడీ బాయిల్ చేసిన కొంచెం చిక్ పీస్ ఉంటే దాంతో కర్రీ చేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఆల్ స్పైసెస్ యాడ్ చేసేసుకొని తర్వాత ఆనియన్ అండ్ మిర్చి యాడ్ చేసుకోవాలి. అండ్ యాడ్ సమ్ క్యాష్యూ ఆల్సో. జీడిపప్పు యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి, అందుకని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక అంటే గోల్డెన్ కలర్లో వచ్చాక యాడ్ టమాటో. నేనైతే 1 టమాటో అయితే యాడ్ చేస్తున్నాను. ఆనియన్, టమాటో, మిర్చి, క్యాష్యూ బాగా వేగినాక ఒక మిక్సీ జార్లో అయితే తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఈలోపు చికెన్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ డ్రమ్ స్టిక్స్ ఫైనల్ అవుట్పుట్ అయితే చూసేద్దామా. చికెన్ అయితే చూసేదానికి బాగా క్రిస్పీగా వెల్ కుక్డ్గా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ లైక్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చేసిందండి. ఫస్ట్ టైం చేసాను, ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. చికెన్ అయితే అయిపోయింది. ఇంకా వెజ్ కర్రీ కూడా కంప్లీట్ చేసేద్దాం. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకుని దాంట్లో మనం ఆల్రెడీ మిక్సీ పట్టిన గ్రేవీని వేసి కొంచెం వేగిస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటో, ఆనియన్, స్పైసెస్, క్యాష్యూ బాగా ఫ్రై చేసేసి మిక్సీ పట్టాం కాబట్టి. ఫైనల్లీ యాడ్ దట్ బాయిల్డ్ చిక్ పీస్ వేసేసి బాగా మిక్స్ చేసేయండి. చూసేకి సూపర్ ఎమ్మీగా ఉంది కదా. టేస్ట్ కూడా అంతే బాగా కుదిరిందండో ఈసారి. వెరీ వెరీ టేస్టీ చిక్ పీస్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫినిషింగ్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఫైనల్గా వెజ్ చిక్ పీస్ కర్రీ, చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ కూడా కాల్ చేసేసాను. ఫైనల్లీ ఎమ్మీ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం. డిన్నర్ అయ్యాక సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన గ్రాసరీస్ అన్నీ రీఫిల్ అయితే చేసేస్తున్నాను. ఈ గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్, పాప్కార్న్ అన్నీ కలిపి దగ్గరగా 100 dirhams వరకు అయితే అయింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 2700 వరకు అనుకోండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ వెజ్జెస్, హెర్బ్స్ అన్నీ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల వీటి ప్రైస్ ఆల్మోస్ట్ ఎక్కువగానే ఉన్నా మనకు కావాల్సిన ప్రతి ఐటెం దుబాయ్లో దొరుకుతుంది. అదే వాళ్ళ స్పెషాలిటీ. ఇవి చూసారా, మేము చిన్నప్పుడు వీటిని బొంగులు అనేవాళ్ళం. మీరైతే ఏమనేవాళ్ళు? అండ్ దీస్ ఆర్ మై ఫేవరెట్. నాకు తెలిసి ఇవి నచ్చిన వాళ్ళు ఎవరూ ఉండరు అనుకుంటా. ఇప్పుడైతే పప్పుల డబ్బా రీఫిల్ చేస్తున్నాను. సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా స్పైసెస్ కావాల్సినవి 100 grams అలా తెచ్చుకుంటాను. తెచ్చుకున్నప్పుడు వాటిని పప్పుల డబ్బాల్లో సరిపడినంత తీసుకుని మిగతాటి ఇలా సపరేట్ గ్లాస్ బౌల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. టుమారో బ్రేక్ఫాస్ట్కి ఓట్స్, డ్రై ఫ్రూట్స్,
అలాగే స్ప్రౌట్స్ అండ్ చిక్ పీస్ కూడా సోక్ చేసి పెట్టేశాను. ఒకవేళ బద్ధకంతో వంట చేయకపోయినా ఈ స్ప్రౌట్స్ చిక్ పీస్ ఉంటే ఏదైనా సలాడ్ అయినా చేసి చేయొచ్చు. సో నా మండే ఇలా గడిచిందండి. Hope you like this video. If yes, then don't forget to like, share, subscribe.